మంత్రి దువ్వాడ శ్రీనివాస్ కి షాక్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయినది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓపెన్ చేయైతే నువ్వు దెంగే దువ్వాడ సస్పెన్షన్ తో వాణి వర్గం హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అవును, ఆమె చెప్పింది కదా, మేము ఇదే అది ఇంకొక రకమైన మాట. అబ్బాయి చేసేది అడల్టరీ అంట. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ఎట్టకేలకు దువ్వాడకు మంగళం. వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం. నాకు నేను ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. నేను ఉండలేను. ఏంటి బావా ముగ్గురు వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నీ మూలనే వచ్చింది బావా. నా మూలనా? అవును. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. చాలా డీప్ డిప్రెషన్ లో ఉన్నాను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. రోడ్డు మీదకి వచ్చి మేమిద్దరం డాన్సులు వేస్తాం, సింధు వేస్తాం, మేమిద్దరం సమాజం చూడండి అంటే ఏం చూడాలి? వాళ్ళు ఏ విధంగా డాన్సులు వేస్తారో చూశారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి 3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం గుండొచ్చు, నేను ఎమ్మెల్సీ గుండకూడదు. ఈయన ఏంటో ఇప్పుడు నా మీద పడతాడు. వాళ్ళు చేసినటువంటి తప్పేంది? ఎంతకు తెగించారా? డాక్టరేట్ ఇచ్చినటువంటి మనిషిని సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది జగనన్న అని నేను ఈ రోజు అడుగుతా ఉండా. అటు చూడు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. ప్యాకేజీ స్టార్ అని నేనే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను రా. నా కొడక ఏం పీక్తారా? చివరికి ఏం చూశారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని సంగతి చూశారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఏ విధంగా సస్పెండ్ చేశారంటే అంటే అంత డెకాయిట్ అంత బఫూన్ అనుకుంటున్నారా? ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు? ఉన్నప్పుడు గోరెంట్ల మాధవ్ షెడ్డి ఇప్పి రాష్ట్రానికి దేశానికి చూపించితే మరి దేనికి సస్పెండ్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పు తీసుకొని కొడతాడంట అన్నాను. పవన్ కళ్యాణ్ కూడా నా కొడక చెప్పించి కొడతాను నా కొడక అని. లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక. వాళ్ళ ఇంట్లో వెళ్ళి బుట్ పాలిష్ చేసుకోరా చంద్రబాబు నాయుడికి. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను చెప్పు తీసుకొని కొట్టినంత పని చేసింది కదా. ఒక్కసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యం. దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కరిగిపోయాను కర్పూర వీణలా. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్ర నీకు పల్టీలు కొట్టవచ్చా? బ్రేకింగ్ న్యూస్, దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. కుటుంబ కలహాలు కూడా దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేయడానికి కారణం అనే చర్చ జరుగుతోంది. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగా వీడికి ఎంత చెప్పినా వెంట ఇష్టం వచ్చినట్టు చేస్తాడే. దువ్వాడ శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి లేకపోతే శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. శీను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఈ ఆట ఇంకో చోట ఆడుకోపోరా. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉంది అనంటే ఆహాహా ఇప్పుడు నీలో కనిపిస్తున్న తేజస్సు ఇంతకు ముందు చక్రంలో కనిపించలా. కాబట్టి శీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. శీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఈయనెవరు బావగారా?
ఇదే సీను కోసం ఆ 70 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. 2-3 ఏళ్లలో ప్రపంచం అంతమైపోతుందంటానికి మొదటి సూచకం. మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. ఆయన ఏం చేశాడంటే కొత్తగా ప్రేమ పాఠాలు, ప్రేమ వివాహాల గురించి. మేము ఈ రోజు ప్రేమతోనే ఇంతవరకు వచ్చాం కాబట్టి ఎందుకేరా నీ పెళ్ళం తల మీద డాన్స్ చేస్తుంది? వాస్తవమైన మాటలు నా మనసులో ఉన్నది నేను ఆమెకు చెప్పాలి, ఆమె నాకు చెప్పాలి. నోట్లో ఏలు పెట్టడం లేటు నవ్వులేతారు చెయ్యాలి. ఇలాంటి ఎవరో చెప్తున్నారు మన ఇద్దరం ఏదో కష్టాలు వస్తున్నాయని, మీరు త్వరలో విడిపోతారని. వీడు అన్న కదా లవరు తెలిసిందా? ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా మీరు కూడా ఎప్పుడు? ఉంటా ఈడొక మందు బాబు, నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు? జీవితాంతం నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని మళ్ళీ అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. ఇంకేం చెప్పొద్దు. అలా కాకుండా ఈ మహిళతో డైవర్స్ తీసుకోకుండా, ఆ మహిళ వాళ్ళ భర్తతో డైవర్స్ తీసుకోకుండా మీరిద్దరూ ఈ రకంగా కలిసి ఎవరైనా నువ్వు ఈ విన్యాసాలు చేయటం అనేటువంటిది మంచిది కాదు ఇది సమాజానికి. వీడు నా తమ్ముళ్ళు అంటాడు, మరి ఆ అమ్మాయి వీడికి చెల్లెలాంటిది కదా. ఇక్కడ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపొద్దున నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఏం చేయమంటా? మరి నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మొత్తానికి ఏం సమాధానం ఇస్తున్నాం మనం? నేను రోడ్డు మీదకి వచ్చి మేమిద్దరం డాన్సులు వేస్తాం, సింధు వేస్తాం, మేమిద్దరం సమాజం చూడండి అంటే ఏం చూడాలి అన్నా? నాకు తెలుసు, పెద్ద చెప్పొచ్చాడు. జ్ఞానాన్ని సంపాదించుకుని 1 లక్ష 2 లక్షల పుస్తకాలు చదివానంట. మాట్లాడాల్సింది అదే. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? ఇంకా నీకుంది. నీ తిక్కకు సినిమాలో లెక్క ఉండొచ్చు, సొసైటీలో లెక్క ఉండదు. మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? మిమ్మల్ని ఎదుర్కోవడం పెద్ద పని ఏం కాదు. నీకు ఫ్రంట్ బ్యాక్ చివరికి ఏం చూశారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని సంగతి చూశారు. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పు తీసుకుని కొడతాడంట. ఏంటండి నేను కొట్టేది? పెద్ద మనసు చేసి శిక్ష కొంచెం తగ్గించండి సార్. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను చెప్పు తీసుకుని కొట్టినంత పని చేసింది కదా. వీడు ఎలా బతుకుతాడో ఏంటో. అరే దున్నపోతు, నువ్వు తన్నాలి కొట్టాలి అనుకుంటే మాకు నిమిషం పట్టదు. ఆహుతి సినిమాలో విలన్ కి ఎలాగైతే ఈడ్చిడ్చి కొట్టారో అలాగే నీకు టెక్కల్ రోడ్డు మీద కొట్టకపోతే దున్నపోతూ. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు. ఆ తర్వాత ఉండాలి, నేను డిసైడ్ చేస్తా. మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాడతేస్తాం. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి వైసీపీ కార్యకర్తలకు ఎవరికి విడిచిపెట్టరట. ఒరే దున్నపోతూ, నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్లకర్ర ఇరిగిపోద్ది. ఈడ్చి ఈడ్చి దొర్లించి దొర్లించి కొట్టకపోతే ఐఎమ్ నాట్ దువ్వాడ శ్రీనివాస్. రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి. వ్యక్తులకి ఇదే నేను హెచ్చరిస్తున్నాను. 100 కేజీలు కొవ్వుతు గానీ 1 గ్రామ్ బ్రెయిన్ లేదు నీకు. జగనన్న కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆత్మాహుతి దళంగానైనా సరే మారిపోతాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. విడిచిపెట్టేది లేదు. అవుతలేదారా చంద్రకాంత్? అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలు అంతు చూస్తారట. మూత్రశాల కౌంటర్ లో కూర్చునే వాళ్ళ ఉన్నాం. ఈ రోజు మేము రూలింగ్ లో ఉన్నాం. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్ లాట్లో చదివి నిన్నే చూస్తున్నా ఎదురుగా. నాకు ప్రాణం మీద భయం లేదు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. నిన్ను రాజకీయ పతనం చేయటమే నా ఆశయం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఒళ్ళు దగ్గర పెట్టుకో. మరే ఇంకా అక్కడ ఏం చేస్తారు? గుడారం ఎత్తేసి వచ్చేసేయండి. ఈ గొంతు ఆగదని తెలియజేస్తున్నాను. దాన్ని నేను ఆపుతాను కదా. దిక్కుమాలిన పరిస్థితి ఇది. నేను ఉండలేను. భయంగా ఉంటే బ్రాంతి కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. అక్కడికి అడుగు పెడితే నీకు కొడతారు. ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. ప్రేమ వర్ణించడానికి మాటలు సరే. నువ్వెందుకు వచ్చావంట? ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ నిలబడగలుగుతున్నావు అంటే నీ దగ్గర అసలు విషయం లేదంటగా. గొప్ప ప్రవక్త, ప్రేమతత్వం నేర్పిన ప్రవక్త కాబట్టి. నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళ లేవు, సంతలో శివుళ్ళ ఉన్నావు. ఈ ప్రేమ ఇలాగే లైఫ్ లాంగ్ కొనసాగాలని నిన్న ఒక రోజు స్టేషన్ తొక్కాలి. రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు.
ఓకే చూస్తారు బాబు మేడం గుడికెళ్ళారే ఐ లవ్ యూ శాశ్వతం. బాబే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఆ ప్రేమకు అర్థం ఉంది, ఆ ప్రేమకు రిలేషన్ ఉంది. ఆ అమ్మాయి నా చెల్లెలు వంటిది. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్. ట్రస్ట్ చేశారు కాబట్టి నన్ను కలవాలని చాలా మంది తాతాలు ఆడుతున్నారు. దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. ప్రేమ ఉంటే రాజ్యాలే గెలవచ్చు. అడికి ఆ టాలెంట్ ఉంది. ప్రేమని ప్రేమ ఒక ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ప్రేమ ఉండాలి జీవితంలో. అండ్ లాస్ట్ స్టూడెంట్ ఆహా మళ్ళీ మాట చెప్పారండి. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను కానీ నన్ను ఎవరు ప్రేమించారు? అంటే ఆయన పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయమంట. థ్యాంక్ యూ. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను ఉన్నంత వరకు తోడుగా ఉంటాను. వాడు నా కూసుండు కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి నీకు నిజం చెప్తున్నా, జన్మలో నేను ఇక పెళ్ళనే మాట ఎత్తను.